కోసం స్వయాన నాయనమ్మపై మనవడు జగదీష్ దాడి చేసిన ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామంలోని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ వృద్ధులాశ్రమంలో చోటు చేసుకుంది. బాధితురాలు రామసుబ్బమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల క్రితం బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన రామసుబ్బమ్మ అనే వృద్ధురాలు ఆశ్రమంలో చేరింది. నెల రోజులు గడిచిన తర్వాత ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బుల కోసం మనవడైన జగదీష్ ఆశ్రమం వద్దకు చేరుకుని కర్రతో ఆశ్రమంలో భీభత్సం సృష్టించాడు. ఆశ్రమం నిర్వాహకుడు రామ్ సుబ్బారెడ్డి ఇదేంటని ప్రశ్నించగా అతనిపై చేయి చేసుకున్నాడు. అతనికి అడ్డుగా వెళ్లిన రాములమ్మను కాలుతో కొట్టగా ఆమె కింద పడి గాయాల పాలయ్యింది. ఇది చూసి కంగారు పడ్డ జగదీష్ తాను తెచ్చిన మోటార్ సైకిల్ ను ఆశ్రమంలోనే విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం రాములమ్మ కాలు నడుము విరిగి మంచాన పడింది. ఎవరూ ఆశ్రయం లేక ఆశ్రయానికి చేరిన వృద్ధులకు ఆశ్రమంలోనూ రక్షణ కరువవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆశ్రమంలో ఉన్న 20 మంది వృద్ధులు భయాందోళన చెందారు. పోలీసులు వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని వృద్ధులు కోరుతున్నారు. నా పేరు రామసుబ్బమ్మ, మట్టికాల రామసుబ్బమ్మ. నేను ఇంటే కూర్చొని ఉంటాను, టీవీ చూస్తుంటాను. ఆ వాడు వచ్చి అటుపోతా ఎటుపోతా వచ్చి నన్ను కొట్టాడు, చేస్తాడు, గుర్తుకాయ పెట్టుకుంటాడు, చేతులు నలుపుతాడు. ఎవరు? మా మనవుడు పేరు జగదీష్ బాబు. కడతాడు అమ్మాయి నది అంటే అమ్మాయి అడిగితే అమ్మాయికి పోతాడు. ఎక్కడ ఆడే ఇంట్లో ఇక్కడికి వచ్చి ఎందుకు కొట్టాడు? రాలే అంటున్నా వచ్చి అతని బాధలు ఇట్ట కాళ్ళు వేసుకుంటా చేస్తా ఊగులాడుతా వచ్చాడు పోయాడు. అన్నం కొట్టి వెళ్ళాక మజ్జిగ ఇంటి చాలని చెప్పి ఆ మజ్జిగ తీసుకుపోయి తాగండి నేను అనిపోతుంటాను. వాళ్ళు వచ్చి వెనకాల వాళ్ళు నన్ను కొట్టబోతుంటారు, పిల్లలు కొట్టబోతా ఉంటాడు. ఆమె అందరూ ఉండేది సార్. ఎందుకనేది నాకు తెలీదు. ఊగుతా వచ్చాడు. ఎవరు? ఓడే. ఎవరిని కొట్టింది? రాములమ్మని కొట్టాడు. ఎవరు? మా మనోడు జగదీష్ బాబు కొట్టాడంటే నెట్టాడు ఆయన్ని. రెడ్డిని దెబ్బ కొట్టాడు. ఆమె నా వచ్చింది, ఆమె తోసేసాడు. ఆమె ఎల్లకలు పడిపోయింది, దెబ్బలు తగిలింది. నేనేం చేస్తున్నాను సార్, వాళ్ళే తినేస్తుంటారు. వాళ్ళకి 7,000 అట్టిస్తుంటాను. మళ్ళీ అట్ట ఇట్టు తిరిగి 3,000 లాగేసుకుంటున్నాడు. నాకు తెలియకుండానే, నాకు లేకుండా చేసి పారేస్తుంటారు. అదేమంటే ఏ లంచి గడికేస్తుంది, ఏ బిడ్డ గడికేస్తుంది అని అడగద్దా మనిషి. నేను నాకు ఆధారం లేదు, రక్షణ లేదు, నేను ఇవ్వలేదు సార్. నేను కూర్చొని ఫోన్ చూస్తున్నాను సార్. ఫోన్ చూస్తున్నాను. మా వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతూ కూర్చోండి. అంతలోకి వాళ్ళ అబ్బాయి ఇచ్చిండు. వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి నేరుగా అక్కడ బదిలింటి వాడి కొడుకు ముందు వాళ్ళ అవకాడికి కానీ పోతామండి, నన్ను సర్ని పోతాడు అంత ఊరు పెట్టుకుంటూ కావాలనుకుంటా వాడు కూర్చోండి గమ్మగా. వాళ్ళు పెట్టుకుంటామని నేను ఆ అబ్బాయి పైన పడి కొడతా ఉంటే ఆయన విసిరావిన వీళ్ళందరూ నెడతారు విసిరాళ్ళు. అవును మా రెడ్డిని లేకపోతున్నా నిలబోతున్నాడు. రెడ్డి ఇట్లాంటి సంగతి ఆయన వాళ్ళు మనవాడు వచ్చి పడుతున్నాడు. ఆయన లేచిరాను పోనన్న ఆయన లేచి వచ్చాడు. మా మాల అద్దన్నాడు ఇంకొక ఆయన పట్టుకొని కొట్టిండు. రెడ్డి ఆయన పట్టుకొని కొడతా ఉన్నాడు. రా రెడ్డి ఏందని అన్న. అమ్మని లేచి వచ్చి అమ్మ వాళ్ళు పట్టుకుని ఏంది నేను కొడతాను, నువ్వు పోనా కొడుతున్నాడు. నా కొడుకు నన్ను నెడతామంటాను అని చెప్పి ఆయన మీద తిరగబడ్డాడు. సరే పోతానండి, నాకు ఎందుకు ఇలా చెప్పిన అటు పోయినా కూడా అటు పోయేలేక ఆమెను వాడు ఎగిచ్చి కాలుతాడు. ఎగిరికి ఎట్టబడ్డానే నాకే తెలియదు. అన్న పానం పోయి తలకాయ దెబ్బ నడు అదిరిపోయింది. అసలు దుమ్ము అంత ఏం తెలియకుండా మా ఊరు అయినా కానీ డైరెక్ట్ లాగేసాక ఈయన బరిగిచ్చేసి ఈయన బరిగిచ్చేప్పుడు నన్ను లాగి చచ్చిపోయింది ఆయన అనుకున్నాడు. పడేలేకే ఇక దౌడికి మనుకున్నాడు. ఆ మీన చదరాబాద్ నన్ను జౌడి మనసం వేసేసాడు. వాడి కోసం అప్పటికి ఆయన పేరే నాకు తెలియదు. నా పేరు రామసుబ్బారెడ్డి, కొట్టాల గ్రామం, మిలియన్పేట గ్రామం. ఈ పెద్దామ నెల రోజుల క్రితం మా దగ్గరికి ఒక నెల క్రితం చేరింది సార్. మా దగ్గర పేరు సుబ్బమ్మ సార్, రామసుబ్బమ్మ అనే చేరింది. వాళ్ళ మనముడు వచ్చి ఆమె కొడుకు మేమందరూ అన్నం తిని అటు పండుకునే టైంలో వచ్చి రూమ్లో దొరబడి బాగా కర్ర తీసుకొని అంతా తిప్పించినాడు సార్. కర్రన తిప్పుతానే వంట ఆమె వచ్చి నన్ను లేపింది సార్. నేను రూమ్లో పడుకున్నా.
నేను లేచిపోయి వచ్చాలకు వాకిలి కాడికి వచ్చినాడు సార్. పోను ఆయన అంటే నన్ను ఈడ ఒకటి చెంపకేసి కొట్టినాడు సార్. సరే నన్ను చెంపకేసి కొడతావా నేను ఇటనేలకు రాములమ్మ రెడ్డిని కొడతావా అని ఆమె వచ్చేలకు ఆమెను కాలుతో తన్నాడు సార్. కాలుతో తోటానికి ఆమె ఎగిరిపోయి కింద పడిపోయింది సార్. ఆయన తెచ్చుకున్న మోటార్ సైకిల్ కూడా ఇక్కడే వదిలేసి ఆయన పరుగు తీసుకున్నాడు సార్. ఇంకా దొరకకుండా మాకు ఎందుకు వచ్చాడు ఏమన్నా తెలుసా? ఎందుకు వచ్చి వాళ్ళ ఆమె కాడికి వచ్చినాడు సార్. వచ్చి గలాట చేసినాడు సార్. కర్ర తీసుకొని తిప్పినాడు సార్. కర్సాన్ని తిప్పిండు. అందుకు భయపడినాం అందరూ భయపడిపోయినారు సార్ ఆ రోజు రాత్రి అంతా. అది సార్. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. హాస్పిటల్ కూడా పోయి ఇచ్చినాం సార్. దాని స్పందన రాలే సార్. సార్ పోలీస్ సార్ వాళ్ళు గట్టిగా చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలా, లేకుంటే వీళ్ళు చాలా భయభంటలుగా ఉన్నాం సార్ మేమందరము. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి మాకు తగు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం సార్. ఇక్కడ మనవాడు వాళ్ళ కొడుకు ఆ కొడుకు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఆ ముస్లింతో జయజంతో మాట్లాడితే లోగో పోయినాక లోగో వాల్ చేసుకున్నారు, నెట్టుకున్నారు. ఆమె నెట్టుకున్న తర్వాత సార్ పోయింది. ఈ రామలమ్మ అంటే అడ్డం తినిపోయింది. సార్ పోయినాడు ముందు. సార్ పోయితే సార్ ఏం చెప్పింది. సార్ అయితే సార్ని నెట్టేసినాడు. ఇంకో ఆయన మాట్లాడుతూ కానీ ఆయన నెట్టేసింది. ఆడ నిలబడి ఉంటే ఆమె ఒకరు తొలుకొని ఆమె తండ్రి పడుతుంది. ఇదే ఎవరు మేము అడగలేదు కదా. వాళ్ళ అవ్వతో జయజంతో మాట్లాడుతున్నాడు, డబ్బుల విషయం మాట్లాడుతున్నాడు. అది నేను మంచంలో కూర్చున్నాను. ఇవన్నీ తీసుకొని పోయిన కాడికి లోకి పోయినాక ఆమె అంటే గందరగోళం చేస్తుంటే ఈ నలుగురు అంటే అడ్డం పోతే వాళ్ళ నలుగురు దెబ్బలు కొట్టి బయట నెట్టేసింది. ఆమె మా సార్ పోయేటప్పటికి సార్ కూడా నెట్టిండు. ఆమె రావడం ఉంటానంటూ పడుతుంది. అది జరిగింది.